నువ్వు అక్కడ బ్రతకడం కోసం ఇక్కడ బ్రతుకుతున్నావా? ఇక్కడే ఉండిపోదామని ఇక్కడ కోసం బ్రతుకుతున్నావా? నువ్వు అక్కడ బ్రతకడం కోసం ఇక్కడ బ్రతుకుతున్నావా, లేక ఇదే నాకు శాశ్వతం అనుకుని ఇక్కడ కోసం బ్రతుకుతున్నావా? ఏది నీ విశ్వాసం? ఎక్కడ నీ విశ్వాసం? ఈ రాత్రే ప్రభు వస్తే ఎక్కడికి వెళ్తావు? ఈ రాత్రే ప్రభు రాకడ వస్తే నీ పరిస్థితి ఏంటి? ఈ రాత్రి ప్రభు చేపట్టుకొని తన ప్రజలను లేవనెత్తుకెళ్ళిపోతే, విడవబడితే నువ్వు ఈ స్థానం ఎక్కడ? పాతాళమా, పరలోకమా? అగ్నియారని పురుగు చావని స్థానంలో ఉంటావా? అప్పుడు అడుగుతారు పిల్లలు, అమ్మా నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, నాన్న నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, అయ్యో తల్లిదండ్రులారా, అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, మాకు ఈ పరిస్థితిని ఎందుకు కల్పించారని అడిగితే, ఆ అక్క ఎలా మౌనంగా ఉన్నాడో మనం కూడా అలాగే మౌనంగా. మా ఇంటి పక్కన పాస్టర్ గారు ఉండేవారండి, ఎప్పుడు చెప్పలేదు ఇలా చేస్తే పరలోకం వెళ్తారని, లేకపోతే పాతాళానికి వస్తారని ఎప్పుడు చెప్పలేదు అన్నారు అనుకోండి. అప్పుడు ఆ పక్కనున్న వ్యక్తికి పరలోకము ఉండదు. మా పక్కన విశ్వాసులు ఉన్నారు కానీ ఇలాగని మాకు ఎప్పుడు చెప్పలేదండి అన్నారు అనుకోండి. ఎవరు ఉత్తరం ఇవ్వాలి? ఎవరు ఉత్తరవాదులం అవుతాము? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసాధారణమైనటువంటి విశ్వాసం. కానీ ఈ మూడు కలిగిన ఒకే ఒక వ్యక్తి దావీదు. ఈ మూడు కలిగిన ఒకే ఒక వ్యక్తి దావీదు. నేను దేవుని రాజ్యంలో ఉంటానని విశ్వసించిన వాడు దావీదు. నేను దేవుని బట్టి ఏ కార్యమైనా చేయగలను అనుకున్నవాడు దావీదు. దేవుని యందు నాకున్న విశ్వాసమే నా జీవితం కడవరకు నడిపిస్తుందని తెలియజేసిన వాడు దావీదు. అందుకే ఒక ఒడిసెల చేతితో పట్టుకొని, చిక్కములో 5 నున్నని రాళ్లు వేసుకొని, చేతికర్ర పట్టుకొని గొలియాతు మీదకి వెళ్ళిపోయాడు. ఈ చేతికర్ర అతని విశ్వాసానికి గుర్తు. ఆ రోజున ఆ ఏటిలో ఉన్నటువంటి 5 నున్నని రాళ్ళు 5 ఆత్మీయమైనటువంటి అర్థాలను మనకు తెలియచేస్తాయి. మొదటి రాయి అపవాదిని ఎదిరించే శక్తికి సాదృశ్యంగా ఉంది. 2వ రాయి ఆరాధనకు సాదృశ్యంగా ఉంది. 3వ రాయి విధేయతకు సాదృశ్యంగా ఉంది. 4వ రాయి ధైర్యానికి సాదృశ్యంగా ఉంది. 5వ రాయి సేవకు సాదృశ్యంగా ఉంది.